మీద ఆధారపడి బతకడం మానేయి. నీకు నేను చెప్తున్నది అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మా అన్నున్నాడు, లేదా మా అక్కుంది, లేదా మా చెల్లెలుంది నాకు మనీ ఇవ్వడానికి అని చెప్పేసి ఒకరి మీద ఆధారపడడం మానేయి. ఎందుకంటే లేదంటే నా హస్బెండ్ ఉన్నాడు, లేదా నా వైఫ్ ఉంది, నా హస్బెండ్ కష్టపడుతున్నాడు కదా, తెస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు తిని కూర్చొని ఇంట్లో పడుకొని అలా ఉంటే వాళ్ళకి కొన్నాళ్ళకి నువ్వు బోర్ కొట్టేస్తావు, నువ్వు చులకనైపోతావు, నువ్వు అలుసైపోతావు. ఎంత గొప్ప లవ్ అయినా, ఎంత గొప్ప బాధ్యత అయినా సరే కొన్నాళ్ళకి ఆ అవతల వాళ్ళకి ఒక అలసట వస్తుంది, ఒక చిరాకు పుడుతుంది. నువ్వు ఎన్ని రోజులని ఖాళీగా తిని కూర్చుంటావు అని నీ వైఫ్ కనిపిస్తుంది. నువ్వు ఎన్ని రోజులు నాకు సహాయం చేయకుండా నేను తెచ్చింది నువ్వు తినుకుంటూ కూర్చుంటావు అనుకొని అవతల వాడికి ఎలా అంటే చిరాకు లేస్తుంది. అవతల వాళ్ళకి ఏంటంటే అబ్బా నాకు కొంచెం సహాయంగా ఉంటే బాగున్ను అని అవతల వాళ్ళు నీతో చెప్పే ఒక స్థాయికి నువ్వు అవతల వాళ్ళని తీసుకురావద్దు. అవతల వాళ్ళని నువ్వు ఆ స్థాయికి తీసుకొచ్చావు అని అంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉంటావో అప్పటికే ఒకసారి ఆలోచించు. నాకు తెలిసి ఈ సమస్య, ఈ సిచ్యువేషన్ అనేది చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అది ఎట్టా అంటే ఇప్పుడు నేనున్నా, నాకు ఏ జాబు లేదు, నేను వెళ్ళి మా అన్న వాళ్ళ ఇంట్లో లేదా మా అక్క వాళ్ళ ఇంట్లో లేదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. కొన్ని రోజులు ఉంటా, ఒక 1 మంత్ ఉంటా, ఒక 2 మంత్స్ ఉంటా, ఒక 3 మంత్స్ ఉంటా. ఉన్న తర్వాత వాళ్ళకి అంటే మనం ఎప్పుడు కూడా తినేసి కూర్చొని ఒక లైఫ్ కోసం ఆలోచించకుండా ఉంటే ఎంతటి వాళ్ళకైనా సరే చిరాకు రాదా చెప్పు? ఫర్ సపోజ్ నువ్వే ఎదుటి వాళ్ళని పోషించే స్థితిలో ఉంటే, ఎదుటి వాళ్ళకి పెట్టే స్థాయిలోనే ఉంటే ఎన్ని రోజులని పెడతావు, ఎన్ని రోజులని చూస్తావు? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కోపం వస్తుంది. నువ్వు కోపం వచ్చి అరుస్తావు, తిడతావు, కించపరుస్తావు, చాలా చేస్తావు. నువ్వు కూడా ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు కూడా చేసేది సేమ్. ఇప్పుడు నువ్వు వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు అని చెప్పేసి బాధపడుతున్నావేమో, కానీ ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ప్లేస్లో నువ్వుండి ఆలోచించు ఎంత కష్టంగా ఉంటుందో. అలా నువ్వు ఆధారపడుతూ బతుకుతూ ఉన్నంత కాలం నీ లైఫ్లో నువ్వు పైకి ఎదగలేవు సరికదా. అసలు నీకున్న వ్యక్తిత్వాన్ని, నీకున్న గౌరవాన్ని, నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కాస్త దుబ్బేస్తుంది. సీరియస్లీ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఒకరి ఇంట్లో ఉన్నా లేదా ఒకరి సహాయంలో బతుకుతున్నా సరే 4 రోజులు చాలా ప్రేమగా ఫస్ట్ చికెన్ మటన్తో నీకు వండి పెట్టచ్చు. లేదంటే ఫస్ట్‌లో ఒక 5,000, 10,000 నీకు ఖర్చు పెడతారు. కానీ ఒక నెల, 2 నెలలు పోయిన తర్వాత నీకు ఎవరైతే నిన్ను చూసి ఒక 5, 10,000 ఏం కాదులేని టాట్ టూట్ అని ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా కొంచెం ఆగుతారు. సపోజ్ నువ్వు మీ అన్నాళ్ళ ఇంట్లో ఉన్నావు, ఏ పని చేయకుండా ఉన్నావు. ఒక నెల రోజులు బాగానే వండి పెడతారు. తర్వాత ఇంకా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోరేంటి, ఈ అబ్బాయి వెళ్ళడేంటి, ఈ అమ్మాయి వెళ్ళడేంటి అని విసుగొస్తుంది. లేదంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కానీ ప్రతి దానికి మీ వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. నీకు డైలీ వంట చేసి పెట్టే ఆమెకి చిరాకు వస్తుంది. నువ్వు కట్టుకున్న భర్త అయినా లేదా నువ్వు కట్టుకున్న భార్య అయినా నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే వాళ్ళకి ఒకరోజు విసుగు వస్తుంది. అసలు ఎలా ఇలా ఒక పని చేయకుండా నాకు సహాయంగా లేకుండా నేను తెచ్చింది తింటూ పంటూ ఉంటున్నారు అని చెప్పేసి అవతల వాళ్ళకి చాలా విసుగు వస్తుంది నీ మీద. అంతవరకు నువ్వు తెచ్చుకోకు. నీకంటూ ఒక గౌరవం ఉండాలన్నా లేదా ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలన్నా ఏదో ఒక పని చెయ్యు. ఇంట్లో హస్బెండ్ తెస్తేనే నేను ఉంటాను అని కాకుండా నువ్వు కూడా బయటికి వెళ్ళి కాస్త కష్టపడడం, డబ్బులు సంపాదించడం నువ్వు అలవాటు చేసుకుంటే సీరియస్లీ చెప్తున్నా, డబ్బులు తెచ్చిపెట్టే ఒక ఆడదానికి ఉన్న రెస్పెక్ట్ ఇంకా దేనికి ఉండదు తెలుసా. నువ్వు సంపాదించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. నువ్వు ఎంతైనా సంపాదించు, చాలా తక్కువే సంపాదించవచ్చు, కానీ నా కోసం వెళ్తున్నది కదా, నా కోసం పని చేస్తుంది కదా అని చెప్పి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఎన్ని రోజులు ఇంకొకరితో వండి పెట్టించుకొని బాక్సులు కట్టించుకొని ఎన్ని రోజులు అలా దుబారాగా తిరుగుతావు. ఒక పని చెయ్యం కానీ ఒక మాట అంటే గొప్ప పౌరుషంగా ఉంటాం కదా మనము. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి సంపాదించిన వాళ్ళకి ఆ డబ్బుల వాల్యూ బాగా తెలుస్తుంది కాబట్టి
ఒక 1000 రూపాయలు నీకు ఇవ్వగానే నువ్వు ఈజీగా ఖర్చు పెడితే అవతల వాళ్ళకి ఆ బాధ, ఇది నేను ఈ 1000 రూపాయలు నేను ఎంత కష్టపడితే వచ్చిందో అనే వాల్యూ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక మాట అంటారు నిన్ను. ఆ మాట ఎందుకంటారు, దాని వెనక ఉన్న కష్టం ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నీకు తెలీదు కదా, నీకు తెలీదు కాబట్టి ఎలా అంటే, అరే నన్ను ఇంత మాట అన్నారు, నన్ను ఇంత మాట అనేశారు, లేదంటే నన్ను ఇంత అవమానిస్తున్నారు, నాకు అసలు వాల్యూ లేకుండా పోయింది, నన్ను చాలా చులకనగా చేసి మాట్లాడుతున్నారు అని చాలా నీకు అనిపిస్తుంది. కానీ అదే డబ్బులు, అదే ఖర్చు, నీ సంపాదన, నీ కష్టార్జితం అయితే అది నీకు ఎంత పెయిన్ ఇస్తుంది, లేకపోతే ఎంత డబ్బులకున్న విలువ తెలియజేస్తుంది అనేది నువ్వు కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టిన రోజు నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా నీకు? ఎప్పుడు నేను చులకన అయిపోయాను, నన్ను తీసి పడేస్తున్నారు, నాకు వాల్యూ లేకుండా పోయింది, నాకు రెస్పెక్ట్ లేదు, నాతో మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడట్లేదు అని నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకుండా, ఎక్కువ బాధపడిపోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చేతనైన ఉద్యోగం, నీకు చేయాలనిపించే ఉద్యోగం, తక్కువ జీతమైనా పర్వాలేదు, ఇంట్లో కూర్చోకుండా పని చేయడం ఫస్ట్ నేర్చుకో. ఎందుకంటే దానివల్ల నీ ఇంట్లో వాళ్ళకి భారంగా కాకుండా పోతావు. అర్థమవుతుందా? నువ్వు భారంగా ఉన్నన్నాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఎప్పుడు దొరకదు. నువ్వు దొరకాలి అని అనుకున్నా సరే దొరకదు. చాలా రిలేషన్స్లో ఇలా ఇంట్లో తిని కూర్చుని ఉండడం వల్లే చాలా అంటే నువ్వు దేనికి పని చేయవు అని చెప్పేసి చాలా రిలేషన్స్ సెపరేట్ అయిపోతాయి తెలుసా. ఏ రిలేషన్లో అయినా సరే, అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అని మాత్రమే కాదు, వైఫ్ కష్టపడుతుంది లేదా హస్బెండే కష్టపడుతున్నాడు అని కాదు, ఒక అన్న చెల్లెల రిలేషన్ అయినా, ఒక అన్న తమ్ముల రిలేషన్ అయినా, ఒక తండ్రి పిల్లల రిలేషన్ అయినా సరే, నువ్వు కష్టపడకుండా, నువ్వు రూపాయి సంపాదన లేకుండా నువ్వు తిరిగి లేకపోతే తిని పడుకొని ఉంటే ఎలాంటి రిలేషన్స్ అయినా సరే బ్రేక్ అయిపోతాయి, ఖచ్చితంగా బ్రేక్ అయిపోతాయి. నువ్వు ఆధారపడి ఉన్నంత కాలం కూడా నీకు రెస్పెక్టు దొరకదు, ఉన్న రిలేషన్లు కాస్త విడిపోయే పరిస్థితుల్లోకి వచ్చేస్తాయి. దీనికి కారణాలు అంటూ ఉండవు, ఎందుకంటే వాటిల్లో వచ్చే కోపాలు లేదా చిరాకులు లేదంటే నేను ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయాలి అనే ఫీలింగ్స్ ఏంటంటే అవి సిచ్యువేషన్స్ బట్టి, సిచ్యువేషన్ డిమాండ్ బట్టి వస్తాయి కాబట్టి మనసులో నుంచి రావు. కాకపోతే ఏంటంటే ఎదుటి పర్సన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎదుటి పర్సన్ని నాకు అంటున్నారు, నన్నే అంటున్నారు అని కాకుండా నా కోసం పాపం ఇంత కష్టపడుతున్నారు కదా, నేను కూడా సహాయంగా ఉండాలని తీసుకుంటే బాగుంటుంది కదా లైఫ్. ఎన్ని రోజులైనా నీ తల్లిదండ్రులైనా, నీ అన్నతమ్ములైనా, నీ భర్త అయినా లేదా నీ భార్య అయినా సరే, ఎవరైనా సరే ఎన్ని రోజులని నీ కోసం కష్టపడుతూ చూసుకుంటారు నిన్ను చెప్పు. నువ్వు పని చేసిన రోజు ఆ బంధమైనా లేదా ఆ గౌరవమైనా సరే, ఏదైనా సరే నీకు దక్కాల్సింది అంతకు మించే దక్కుతుంది. ఇది నీకెప్పుడు అర్థమవుతుందో, ఇది నువ్వు అర్థం చేసుకొని ఎప్పుడు లైఫ్లో ముందుకి ఒక అడుగు వేస్తావో, ఎప్పుడు అంటే ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నేను చెయ్యను, ఇలాంటివి నేను చెయ్యను, ఇలాంటి పనులు నాకు చేత కాదు అని నువ్వు ఉన్నంతకాలం వాటి విలువ నీకు అర్థం కాదు. నీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ముందుకెళ్ళి నువ్వు ఆలోచించగలగాలి కదా. ఒకరి మీద ఆధారపడి బతకాలి అంటే అది ఎల్లకాలం అసలు నడవదు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఏవో ఒక 100 కారణాలు చెప్పి ఏదో ఒక విధంగా నువ్వు ఆగిపోవచ్చు, కానీ ఎల్లకాలం నా పరిస్థితి ఇది, నేను ఇంతే, నా సిచ్యువేషన్ ఇంతే అని నువ్వు చెప్పినా సరే కొన్ని రోజులకి విసుగు వస్తుంది. ఇప్పటికైనా సరే నీకు నువ్వు ఆలోచించి నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకొని, నీ ప్రాబ్లమ్స్ ఏవో నువ్వే సెట్ చేసుకొని, నీ సంపాదన నువ్వే తెచ్చుకొని, నీ పనులు నువ్వే చేసుకొని, ఒకరికి అంటే నువ్వు ఒకరికి ఒక మాట చెప్పేలా ఉంటావని, ఎదుటి వాళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా బ్రతుకుతావని నేను ఆశిస్తున్నాను.